దాన్ని తీసుకోండి. దీంట్లో ఇక్కడ ట్యాక్స్లో మనకి స్టాట్యూటరీ ట్యాక్స్ ఇండియాలో ఉన్న ట్యాక్సింగ్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి సార్. ఏంటిది జిఎస్టీ ఉంది, వ్యాట్ ఉంది, ఎక్సైజ్ ఉంది, టీడీఎస్ ఉంది, టీసీఎస్, ఇవన్నీ ఇండియాలో అప్లికబుల్ అవుతుంది ట్యాక్సింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. సో మనం వాడేది ఏంటి, ఇప్పుడు నేర్చుకునేది ఏంటి, జిఎస్టీ ఒకటే కాబట్టి జిఎస్టీ ఒకటి ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా ఆల్టర్ డిఎస్, ఇది కూడా ఎస్ ఇచ్చేది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ చూసారు ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో కనబడుతుంది తెల్లగా ఒకటి దీని సెకండ్ విండో అనమాట. దీన్ని మీరు ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. దాని తర్వాత స్టేట్ టైం ఎక్కడి నుంచి వచ్చింది, మన కంపెనీకి తెలంగాణ నుంచి వచ్చింది కదా, అక్కడ నుంచి డేట్ ఇక్కడ స్టేట్ టైం తీసుకుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ టైం ఇక్కడ ఏంటంటే మనకి 2 రకాలు ఉన్నాయి. సో మనం తీసుకున్నది రెగ్యులరే కాబట్టి రెగ్యులర్ తీసుకుంటాం. దాని తర్వాత టెరిటరీస్ అంటే మనకు తెలుసు కదా, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మీ బిజినెస్ ఎక్కడ ఉంటే అక్కడ సపరేట్ ట్యాక్సింగ్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ రెగ్యులర్ పెంచుకున్నట్టు ఉండదు, రైట్? సో అక్కడ ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ ఈ డేట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మీరు ఎప్పుడైతే లైసెన్స్ తీసుకుంటారో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ప్రాక్టీస్లో చేస్తున్నాం కాబట్టి మన టాలీలో మనకి ఇచ్చే డేట్ ఏంటంటే 2017 1st జూలై 2017 డేట్. ఇక్కడ మన కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, ఇది కంపల్సరీ ఇవ్వాలి. కానీ ల్యాబ్లో అంత ఇంపార్టెంట్ కాదు, ఓకేనా? స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఏం చేసి నాట్ స్పెసిఫైడ్ జిఎస్టీ నెంబర్ నాట్ స్పెసిఫైడ్ అంటుంది లేదు కాబట్టి ఒకవేళ ఇచ్చారనుకోండి ఏమంటుందంటే చెక్ చేసుకోమంటుంది, కరెక్ట్ ఆర్ నాట్ అని చెక్ చేసుకోమంటుంది స్పెల్లింగ్. అండ్ జిఎస్టీఆర్ మంత్లీ రిటర్న్స్ అంటే జిఎస్ఆర్ రిటర్న్స్ అనమాట, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్. ఇవి ఎప్పుడు ఇస్తారు అంటే మంత్లీలో పే చేస్తారా క్వార్టర్లీ, మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ అండ్ మంత్లీలో పే చేస్తారా గవర్నమెంట్కి క్వార్టర్లీ అని. ఒకప్పుడు దీన్ని క్వార్టర్లీ చేశారు, బట్ ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత కొత్త రూల్స్ని తీసుకొచ్చేసి మంత్లీ చేశారనమాట. ఇప్పుడు అందరూ దీన్ని మంత్లీగా చేస్తారు. బేబీలు అనేది సపరేట్ కాన్సెప్ట్, ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకోవట్లేదు కాబట్టి దీన్ని నోట్ పెట్టేసి రైట్, నోట్ పెట్టేసి ఎంటర్ పెట్టేయండి. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా డిజేబుల్ అవుతాయి. ఎంటర్ 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 సేవ్, రైట్? సో అది సేవ్ చేసిన తర్వాత దీన్ని ఎస్కేప్ కొట్టద్దు, దీన్ని కూడా మనం సేవ్ చేయాలి. ఎప్పుడైతే మీరు సేవ్ చేసి ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, నోట్ వచ్చేస్తుంది. అది లైసెన్స్ వచ్చింది అది ఎస్ ఉంటుంది, బట్ ఇది ట్రైల్ వచ్చింది కాబట్టి అది నోలో ఉంటుంది, వచ్చేస్తుంది, ఏం కాదు, సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, జిఎస్టీ అనే కంపెనీకి మనం జిఎస్టీ ఫ్యూచర్ని ఎనేబుల్ చేసాం కాబట్టి బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు మనకు కావాల్సిన లెడ్జెస్ క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు లెడ్జెస్కి ఏముంటాయి అంటే అకౌంటింగ్ ఫ్లోలో లెడ్జెస్లో సింగిల్లోనే దేంట్లో ఇక్కడ ఏం లెడ్జ్ క్రియేట్ చేయాలి, పర్చేజ్, ఓకేనా? పర్చేజ్ అండర్ ఏంటిది పర్చేజ్ పి అని టైప్ చేయండి, షార్ట్ లిస్ట్ అవుతుంది, సెలెక్ట్ చేయండి. ఇన్వెంటరీ వాల్యూ ప్రింటెడ్ ఈజ్ అప్లికబుల్, ఎస్ అప్లికబుల్, సెట్ ఆర్డర్ చేసి నో అండ్ టైప్ ఆఫ్ సప్లై టూ సేవ్ చేస్తాం. దాని తర్వాత సేవ్ ఏ అకౌంట్ లేదు సేవ్ చేసాం. ఎస్ఎల్ఈ టైప్ చేయండి, అలా చూడండి అక్కడ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఎంటర్ 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 అప్లికబుల్ నో అండ్ టూల్స్. దీని ద్వారా కాంప్లికేటెడ్ ఉందా, అర్థం ఏం చేస్తున్నారు, రైట్? సేవ్. దాని తర్వాత ఇక్కడ అయితే ఒక్కొక్క పార్టీ నేను చేయాలి. ఎవరి పార్టీ, మహేష్, ఓకేనా? ఎవరి కింద ఉన్నాడు ఇక సన్రీ క్రెడిటార్, ఎందుకంటే అది దగ్గర మనం కొంటున్నాం కాబట్టి సన్రీ క్రెడిటార్, ఎంటర్ ఎంటర్. క్రెడిటార్కి డేటాస్కి కంపల్సరీగా స్టేట్ టైం మెన్షన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ లొకేషన్ బట్టి సిజిఎస్టీయా ఎస్జిఎస్టీయా ఐజిఎస్టీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మహేష్ ఇక్కడ ఉన్నాడు, తెలంగాణ ఇస్తాం, రైట్? ఎంటర్. ఏ రిజిస్ట్రేషన్ టైప్ దానికి రెగ్యులర్ కన్జంక్షన్ అన్నది రెగ్యులర్గా తీసుకోండి, ఓకేనా? ఎంటర్ 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 సేవ్. దీని తర్వాత ఇక్కడ లాగిన్, రైట్? సండే డేటా, వెరీ గుడ్. ఇక స్టేట్ ఏంటి, తెలంగాణ. రిజిస్ట్రేషన్ టైప్ ఏంటి, రెగ్యులర్. సో సేవ్ చేసాం, రైట్? ఇక్కడ మళ్ళీ ఇంకో పేరు ఇస్తాం, ఆర్కే, నా పేరు, ఓకేనా? ఎందుకు ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి, ఇతను కూడా కస్టమర్ ఇస్తున్నాం. అండ్ ఏ స్టేట్ ఇస్తున్నాం, కర్ణాటక ఇస్తున్నాం, కర్ణాటక, రైట్? సేవ్ అయిపోయినాయి కదా ఇప్పుడు. సో పర్చేజ్ లెడ్జర్ అయిపోయింది, సేల్స్ లెడ్జర్ అయిపోయింది, ఫారిన్ లెడ్జర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తాం కదా, ఆ రెస్పెక్ట్ అమౌంట్ ఆ లెడ్జర్లో ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి మనం, సిజిఎస్టీ లెడ్జర్. దేనికి వస్తుంది, డ్యూటీస్ అండ్ ట్యాక్స్, ఓకేనా? ఎంటర్. ఏ యాక్ట్లో ఉంది సిజిఎస్టీ అనేది, జిఎస్టీ యాక్ట్లో ఉంది. అండ్ పైన ఏదైతే నేమ్ ఇచ్చామో అదే ఇక్కడ ట్యాక్స్ టైప్ చేసుకోవాలి.
సెంట్రల్ ట్యాక్స్ అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఇవ్వకండి, ఓకేనా. ఎంటర్ స్టేట్, దీని తర్వాత ఎస్జిఎస్టీ జుడిషియల్ ట్యాక్సేషన్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్, వెరీ గుడ్. అండ్ దీని తర్వాత ఐజిఎస్టీ జుడిషియల్ ట్యాక్సేషన్, జిఎస్టీ ఇంటిగ్రేట్ ట్యాక్స్, రైట్. అయిపోయింది కదా, అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు అసలు అయితే ఇంకొకటి ఏంటి, బయట లెడ్జెస్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ స్టాక్, డైరెక్ట్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాం. చేయమంటారు లేదు చెప్పండి. స్టాక్ క్రియేట్, ఇక్కడ ఏంటి మొబైల్, రైట్, మొబైల్ సేల్ బయటకు వచ్చేసాయి. దీని తర్వాత యూనిట్ సర్వీస్ క్రియేట్, ఇక్కడ ఎన్కో, ఇక్కడ ఓకేనా, అయిపోయింది కదా. సో ఇక్కడ ఇది రెగ్యులర్గా చేసేదే. ఇప్పుడు స్టాక్ అంటే ఇక్కడ ఎంటర్ సింగిల్, ఇక్కడ నేమ్ ఏంటి శాంసంగ్, రైట్. అండర్ ఏంటి మొబైల్, ఆల్రెడీ ఇక్కడ అండర్ ఇక్కడ క్రియేట్ చేసిన ఇక్కడికి వస్తుంది, నేను సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత నెంబర్, దాని తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చూడండి, జిఎస్టీ అప్కబుల్ ఉంది అండ్ ఇది సెట్ టార్గెట్ జిఎస్టీ అని ఇక్కడ ఎస్ ఇస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇది ఆన్ వాల్యూ, దాని తర్వాత ట్యాక్స్, ఈ రెండు ఇచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైనా ఇట్లా వచ్చింది అనుకోండి, ఇండిగ్రేట్ ట్యాక్స్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేయచ్చు, బట్ ఇక్కడ కనబడట్లేదు కదా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫ్యూచర్లో ఇక్కడ ఎఫ్ఎల్ ఉంది కదా, ఎఫ్ఎల్ అంటే చూసుకోవడానికి మాత్రమే, అది షో ఆల్ జిఎస్టీ ట్యాక్స్ అని ఉంది కదా, ఇది నో ఉంది, దీన్ని ఎస్ ఇచ్చేయాలి అంతే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా వచ్చినా కూడా ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అనుకోండి, డైరెక్ట్ ఇచ్చేసేయండి, ఏం కాదు, రైట్. ఎంటర్. ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేట్ లెడ్జర్ తీసుకుంటారో ఇక్కడ నుంచి పర్సంటేజ్ తీసుకుంటుంది, ఎస్జిఎస్టీ లెడ్జర్ తీసుకుంటారో ఇక్కడ 9% తీసుకుంటుంది, అండ్ స్టేట్ తీసుకున్నారు ఇక్కడ 9%. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఎంటర్. సో టైప్ ఆఫ్ సప్లై టూల్స్ అయిపోయింది కదా. ఇట్లా ఎన్ని రకాల స్టాక్ ఐటమ్స్ వస్తే అన్ని రకాలు ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒకటే తీసుకొని చేద్దాం. సో డైరెక్ట్గా అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా ఏం చేద్దాం, పర్చేజ్ చేద్దాం. సో పర్చేజ్లో ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, మహేష్. ఏ రిజిస్టర్లో రాయాలి, పర్చేజ్ రిజిస్టర్ రాయాలి. సో ఇక్కడ శాంసంగ్ అనేది టైప్ చేస్తున్నాం, ఎంత 10, సో 15,000 ఎంటర్. సో ఇంకా స్టాక్ ఉంటే ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకటే స్టాక్ తీసుకున్నాం కాబట్టి ఈ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ని ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే అది అమౌంట్ మీద వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి, అమౌంట్ మీద వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ట్యాక్స్ సెలెక్ట్ చేయండి, సిజిఎస్టీ ఎంటర్ 13,500 ఎంటర్, మళ్ళీ ఎస్జిఎస్టీ ఎంటర్, అయిపోయింది. ఓకేనా. ఎంటర్ 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 సేవ్. పర్చేజ్ మీద మనం పే చేసిన ట్యాక్స్ అంతా 27,000 రూపాయలు. ఓకేనా, రైట్. అయిపోయింది కదా. ఇప్పుడు పర్చేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ సేల్స్ తీసుకుంటాం. సేల్స్ తీసుకొని ఎవరికి సేల్ చేస్తున్నాం, రవికి చేస్తున్నాం. సో ఇక్కడ రవికి చేసేటప్పుడు సేమ్ అంతా ఎందుకంటే అనుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నాం, తెలంగాణలో. వాడి ఎక్కడున్నాడు, తెలంగాణలో. ఆర్కే మాత్రం కర్ణాటకలో ఉన్నాడు. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడికి వెళ్తుంది, ఇద్దరు తెలంగాణ స్టేట్లో ఉన్నారు కాబట్టి తెలంగాణ, రైట్. ఎంటర్. ఇప్పుడు ఏ రిజిస్టర్లో రాయాలి, సేల్స్ వచ్చారు కాబట్టి సేల్స్ రాయాలి. సేమ్ ఇక్కడ చేసేట సేమ్. ఇక్కడ ఏం స్టాక్ ఉంది, స్టాక్ శాంపుల్ ఎంత, ఒక 8 తీసుకుంది, ఎంత 25,000. ఓకేనా. ఎంటర్ ఎంటర్. ఇంకా ఏమన్నా సేల్స్లో ఏమైనా ఉంటే అవి ఇక్కడ తీసుకోండి, లేదంటే వదిలేస్తుంది. సో మనకి ఏంటి అంటే ప్రాక్టీస్లో మనకి తీసుకున్న అమౌంట్ అండ్ దీని మీద ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయడం వచ్చిందా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది ఎంటర్ రెస్టారెంట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను కావాలంటే ఐజిఎస్టీని తీసుకుంటాను, వస్తుందా, ఎందుకు, అవి అనే అతను ఎక్కడ ఉన్నాడు, తెలంగాణలో. ఆ జిఎస్టీ అనే కంపెనీ ఎక్కడుంది, తెలంగాణలో. సో అందుకని 2 స్టేట్లు ఒకటే స్టేట్ నేమ్ ఉన్నాయి కాబట్టి ఏముంది ఇక్కడ, నాకు ఐజిఎస్టీ రాదు. ఓకేనా. ఎస్జిఎస్టీ వస్తుంది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ సిజిఎస్టీ 18,000 అండ్ ఎస్జిఎస్టీ 18,000. ఏది ఆ పైనకి ఇది ఎట్లా తీసుకున్నా పర్లేదు, స్టేట్ తీసుకున్నా, సెంట్రల్ తీసుకున్నా, స్టేట్ తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా ఉంటాం. ఇప్పుడు ట్యాక్స్ మీద మీరు సేల్స్ మీద కలెక్ట్ చేసిన ఈ 2 లక్షల వరకే మీది. దాని పైన ఉన్న అమౌంట్ ఎవరిది, గవర్నమెంట్ కదా. ఈ అమౌంట్ ఎవరికి పే చేయాలి,
గవర్నమెంట్కి పే చేయాలి. ఇస్ ఇట్ రైట్? సో ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో. ఒక్కసారి బ్యాంక్ వెళ్ళేసి బ్యాలెన్స్ షీట్ అండ్ డీటెయిల్స్. ఇక్కడ ఏం కనబడుతుంది? 9,000 కనబడుతుంది. సో ఇప్పుడు ఒక వస్తువు మీద ట్యాక్స్ పే చేసినాం, పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ పే చేసినాం, అండ్ అదే వస్తువు మళ్ళీ నువ్వు అమ్మినావు, మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేసినావు. ఇప్పుడు 2 రకాల ట్యాక్స్ ఉంటాయి. మనం జిఎస్టీలో ఏం చెప్పాం? నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ లేదు, 2 సార్లు ట్యాక్స్ చేయడానికి లేదు. అవును కదా? సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కావాలంటే ఇక్కడ Ctrl+N క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు మనకి కలెక్ట్ చేసి సేల్స్ మీద కలెక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్ కంపల్సరీ కట్టాల్సింది. ఎంత మనం కలెక్ట్ చేసిన అమౌంట్? 36,000. అవునా కదా? రైట్? 18,000 రైట్? ఈ అమౌంట్ ఎవరికి కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. బట్ ఆల్రెడీ ఏం చేస్తాం మనం దీంట్లో? 27,000 రూపీస్ ఆల్రెడీ ఈ వస్తువుల మీద మనం పర్చేజ్ చేసినాము, ట్యాక్స్ కట్టేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే జిఎస్టీలో కలెక్ట్ చేసిన అమౌంట్, పే చేసిన అమౌంట్, పర్చేజ్ మీద పే చేసిన అమౌంట్ అండ్ సేల్స్ మీద కలెక్ట్ చేసిన అమౌంట్, ఇది డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్నే ఈ 9,000 అంటారు కదా, దీన్ని ఐటీసీ వాల్యూ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఇప్పుడు ఏమైంది? ఈ 2 కలపండి, 9,000 27,000 కలెక్ట్ చేసిన అమౌంట్ సరిపోయిందా లేదా? సో ఇప్పుడు సరిపోయింది కదా. ఆల్రెడీ ఇదే స్టాక్ మీద 27,000 కట్టావు, మళ్ళీ 9,000 కట్టేస్తే ఏమవుతుంది? కలెక్ట్ చేసిన అంటే ఒకటే ట్యాక్స్ అయిందా లేదా? ఇక్కడ ఒకటేసారి ట్యాక్స్ పేమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఏముందండి? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇక్కడ Ctrl+M ఉంది కదా, Ctrl+M పైకి వచ్చేసి Ctrl+M. ఇక్కడ ఆ ఆప్షన్స్ ఉన్నాయి, చూసుకోండి. రైట్? అయిపోయింది కదా. ఇప్పుడు సేల్స్ అనేది సిజిఎస్టీ తెలిసిపోయింది. మళ్ళీ ఇక్కడ ఐజిఎస్టీ చూద్దాం. ఎంటర్ ఆర్కే సేమ్ ఇందకట్లానే ఇక్కడ ఏం చేయాలి? స్టేట్ ఏంటి? తెలంగాణ. వస్తువులు ఎక్కడికి వెళ్తున్నాయి? కర్ణాటక. అది చూసుకోండి. ఏ స్టేట్ ఏంటి, ఏ స్టేట్కి వెళ్తుందో చెక్ చేసుకోవడం. ఇందాక మనం రవి తీసుకున్నప్పుడు ఏమైంది? తెలంగాణ నుంచి తెలంగాణ వెళ్ళింది కాబట్టి అక్కడ ఎంటర్ సేల్స్. ఇక్కడ ఏంటది? ఎంత క్వాంటిటీ? 2 మిగిలినాయి కదా. రైట్? ఇది కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ పైన కనబడుతుంది 2 ఉంది, అదే తీసుకోండి. ఎంటర్ 2 ఎంత? ఇందాక సేల్స్లో 20%. మళ్ళీ అదే అమౌంట్ తీసుకోవాలి, లేదంటే పెంచుకోండి, ఇచ్చుకోవాలి. రైట్? అదే అమౌంట్ తీసుకుందాం. ఎంటర్ 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 ఎంటర్. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకున్నా? ఐజిఎస్ తీసుకున్నాం. ఎంటర్. ఎంత ఇది? 9,000. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఐజిఎస్టీ మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ ఉంది కదా, ఇది ఎవరికి కట్టాలి? మళ్ళీ గవర్నమెంట్. ఇందాక సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మీద మనం కట్టాల్సిన అమౌంట్ ఉంది కదా, ఇవి 2 ఏమైనా చూద్దాం. బ్యాలెన్స్ షీట్ వచ్చేసి డీటెయిల్స్ క్లిక్ చేస్తే అదే వచ్చిందా? సేల్స్ మీద ఐజిఎస్టీ 9,000 ఆల్రెడీ దాని మీద మిగిలిపోయిన ఐటీసీ వాల్యూ 2 కలిపి మనం గవర్నమెంట్ పే చేయాలి. దీన్ని ఎట్లా పే చేయాలో చూద్దాం. రైట్? అర్థమైంది కదా ఇప్పుడు? సో అకౌంటింగ్ వచ్చేసి డౌట్ ఉందా? డౌట్ ఉందా? సో ప్రాక్టీస్ చేయాలి కొంచెం. అంటే పేమెంట్లోకి వెళ్ళేసి త్రూ బ్యాంక్ అన్న క్యాష్ అన్న ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సిజిఎస్టీ సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత కనబడుతుంది? అంటే క్రెడిట్ బ్యాలెన్స్ కనబడుతుంది. కరెంట్ బ్యాలెన్స్లో క్రెడిట్ బ్యాలెన్స్ కనబడుతుంది. అంటే ఇక్కడ 4,500 అమౌంట్. ఇప్పుడు 0 అయిపోయిందా వేరే కదా. మళ్ళీ ఇక్కడ ఎస్జిఎస్టీ రైట్ ఎంత? 4,500 ఎంటర్. మళ్ళీ ఇక్కడ ఐజిఎస్టీ ఎంటర్. ఎంత? 9,000. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఏమైపోయాయండి? 0. కరెంట్ బ్యాలెన్స్ ఉంది 0. కానీ ఇక్కడ ఏమీ బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు పేమెంట్ ఇచ్చేస్తాం. ఎంటర్. సెట్ 0. ఓకేనా? కలెక్ట్ చేసిన అమౌంట్, ట్యాక్స్ అన్నీ సరిపోయినా లేదు. ఇప్పుడు మన దగ్గర మనకు ఎవరికైనా అప్పు ఉందామా? మన లాభం మన చేతిలో ఉంది, గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ క్లోజ్. ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్టార్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒకసారి బ్యాలెన్స్ షీట్లో 5 తారీఖు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మనం సబ్మిట్ చేసే ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డ్యూటీస్ అండ్ ట్యాక్స్ ఇక్కడ లేదు కాబట్టి ఏంటి? కంపెనీ లాభాల్లో ఉన్నట్టు చూస్తాం. అంటే ఇప్పుడు ఇది ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఏమనిపిస్తుంది? వీళ్ళకి అప్పులు ఏం లేవు, ఆస్తులు ఎక్కువ లేవు కాబట్టి వీళ్ళకి లోన్ ఇచ్చినా పర్లేదు అనుకుంటారు బ్యాంక్ వాళ్ళు. అదే కదా. సో ఇది
సిజిఎస్టీ ఎస్జిఎస్టీ బేసిక్ ఎంట్రీ లెవెల్ కాబట్టి ఇది సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి, అవి కొంచెం టైం పడుతుంది. 3 డేస్లో నేర్చుకోవడానికి కాదు, మీరు ట్రై చేస్తున్నారు కానీ ట్రై చేస్తారు. ఇక్కడ పేమెంట్లో ఏం జరిగిందంటే నేను చూపించింది అదే కదా. ఇప్పుడు ఏదైనా సిజిఎస్టీ రైట్ క్యాష్, ఇప్పుడు సిజిఎస్టీ ఇచ్చాను, ఇక్కడ నీకు 4500 ఉంది, అది ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను అంతే. స్టిల్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో 4500 కనబడి ఇప్పుడు స్టిల్ కంపెనీ ఉంది చూస్తారా ఎక్కడ దీనిలో చూపించు.